అండి హైట్గా ఉన్నవారు దీనిపైనకి వైట్ కలర్ లెగ్గింగ్తో ఫేర్ చేసుకుంటే కనుక మంచి లుక్ అయితే వస్తుంది. అలాగే కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళు అయితే కొంచెం పలాజో ప్యాంట్తో ఫేర్ చేసుకుంటే కనుక మంచి లుక్ అయితే వస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరి కలెక్షన్స్. నేను మీ శిరీష. మరొక మంచి మీషో హాల్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మీతో షేర్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే మీషో హాల్ అండి. మీషో నుంచి నేను ఒక 4 కుర్తీస్ అయితే తెప్పించాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా లేట్ ఎందుకు, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ అండి. రెడ్ కలర్ పైన మనకి ఇలా బ్లాక్ కలర్తో హార్ట్ సింబల్స్ అయితే ఇచ్చేసారు. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి కాటన్ ఫ్యాబ్రిక్తో అయితే ఇచ్చారు. ఇది రౌండ్ వచ్చేసి నెక్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ ఇచ్చేసారు, ఒకసారి చూడండి. అలాగే హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చారండి. మనకి ఇదంతా కూడా ఈ టాప్ అంతా కూడా మనకి ఇలా బ్లాక్ కలర్తో హార్ట్ సింబల్స్ అయితే ఇచ్చేసారు. ఇదంతా ఇక్కడ వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారండి. ఒక 2 లేయర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడైతే ఇచ్చారు. లెంత్ కూడా చాలా బాగుందండి. హైట్గా ఉన్న వారికి కూడా ఇది సెట్ అవుతుంది. బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఒకసారి నచ్చితే కనుక ట్రై చేయండి. ఇలాంటి మోడల్స్లో ఇంకా మనకి చాలా అయితే ఉన్నాయండి. కలర్స్ కానీ వేరే మోడల్స్ కానీ ఇంకా ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ కుర్తీ పరిస్థితి అయితే ఇలా ఉంది. వేసుకుంటే కనుక చాలా మంచి లుక్ అయితే వస్తుంది. దీని క్యాటలాగ్ పిక్ అయితే నేను సైడ్కి యాడ్ చేస్తాను, చూడండి. మీకు లుక్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ అయితే మనం చూసేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. ఇలా మనకి పింక్ కలర్ అంటే గన్నేరు పువ్వు కలర్లో అయితే వచ్చింది. దీంట్లో అయితే చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. ఇలా నెక్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ ఇచ్చారు. ఇలా చిన్నగా వీ నెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి మధ్యలో వైట్ కలర్తో పైపింగ్ అయితే ఇచ్చారు. ఇదంతా మనకి చికెన్ కారీ టైప్ అయితే ఇచ్చారు. ఇది ఒరిజినల్ చికెన్ కారీ కాదులేండి. ఇలా వైట్ కలర్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వర్క్తో ఇలా అయితే ఇచ్చారు డిజైన్ అనేది ఫ్రంట్ పార్ట్. అలాగే మనకి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇదంతా కూడా మనకి ఇలా వైట్ కలర్ థ్రెడ్తోనే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. క్వాలిటీ అయితే బాగుంది. రాయన్ ఫ్యాబ్రిక్తో అయితే ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఈ హ్యాండ్స్కి కూడా మనకి వైట్ కలర్ థ్రెడ్తోనే ఇలా డిజైన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ మనకి ఇలా ఉంది. సైజెస్ అయితే అన్నీ అవైలబుల్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చింది. నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను ప్రైస్ కోడ్ అనేది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో, చూడండి. హైట్గా ఉన్నవారు దీనిపైనకి వైట్ కలర్ లెగ్గింగ్తో ఫేర్ చేసుకుంటే కనుక మంచి లుక్ అయితే వస్తుంది. అలాగే కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళు అయితే కొంచెం పలాజో ప్యాంట్తో ఫేర్ చేసుకుంటే కనుక మంచి లుక్ అయితే వస్తుంది, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇలా మనకి పింక్ కలర్లో అయితే వచ్చిందండి. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి కాటన్ ఫ్యాబ్రిక్తో అయితే ఇచ్చారు. ఇది నెక్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ ఇచ్చారు. ఇలా వైట్ కలర్స్తో మనకి ఇలా అయితే డిజైన్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా ఇది షార్ట్గా ఉన్న వరకు అయితే సెట్ అవుతుందండి. హైట్గా ఉన్న వరకు ఇది సెట్ అవ్వదు. ఇది ఇక్కడ వచ్చేసి మధ్యలో చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసారు. లెంత్ కూడా చాలా తక్కువనే ఉంది మనకి. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఇది క్యాటలాగ్ పిక్లో చూస్తే కనుక నాకు చాలా కలర్ఫుల్గా కనిపించింది, కానీ బయటకు వచ్చేసరికి ఇలా ఉందండి. బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. 2 సైడ్స్ అయితే మనకి థ్రెడ్స్ ఇచ్చారు. ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే ఇచ్చారు. క్వాలిటీ పర్లేదు, యావరేజ్ అయితే చెప్పొచ్చు. ఒకసారి నచ్చితే కనుక ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నేను డైలీ యూజ్ పర్పస్ మీద అయితే తెప్పించానండి. డైలీ వేర్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. హౌస్ వైఫ్స్కి కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఇదైతే బాగా సెట్ అవుతుంది. నెక్ వచ్చేసరికి మనకి రౌండ్ నెక్ ఇచ్చేసారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే ఇచ్చారండి. వైట్ మధ్యలో ఇలా మనకి వైట్ కలర్ అయితే ఇచ్చారు. హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి మనకి కొంచెం 3/4 హ్యాండ్స్ లాగా అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూస్తే మనకి బ్యాక్ సైడ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంది. సైడ్కి వచ్చేసి మనకి కర్ట్స్ అయితే ఇచ్చారు. లోపల లైనింగ్ అయితే ఏం లేదు. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్తో అయితే ఇచ్చారు. డైలీ వేర్కి అయితే ఇది చాలా బాగా సెట్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసరికి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చింది. ఒకసారి నచ్చితే కనుక ట్రై చేయండి. ఇంకొక కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి దీంట్లో, ఒకసారి చెక్అవుట్ చేయండి. చూశారు కదా, మీషో నుంచి నేను తెప్పించిన 4 కుర్తీస్ యొక్క పరిస్థితి అయితే ఇలా ఉందండి. వాటి యొక్క కాస్ట్ కోడ్ అనేది నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అలాగే ఇలాంటి డ్రెస్సెస్కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.